గ్రామాల్లో గత 5 సంవత్సరాలు ఎలాంటి పురోగతి లేదని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు ఉమ్మడి అభ్యర్థి వేగేషన్ నరేంద్ర వర్మ. సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, టీడీపీ అధికారంలోకి రాగానే సాగునీటి సమస్యల్ని తీరుస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే కాలువలు ఆధునీకరిస్తామని తెలిపారు నరేంద్ర వర్మ. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని లైఫ్ ని ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆహ్లాదకరంగా చేయటంలో ప్రముఖమైన పాత్ర వహించాల. ఇటు జన సైనికుడు భారతీయ జనతా పార్టీ కలిసి ఒక దుర్మార్గుణ్ణి ఈ రాష్ట్రం నుంచి పారదోలాల. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలయిక అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం, బీజేపీ కలయిక అనేది మన రాష్ట్రాన్ని ఆర్థిక రంగంలో అప్పుల ఊబిలో నుంచి బయటికి తీసుకొచ్చి ఎన్నో ఉపాధి అవకాశాలు కలగజేయటం కోసం. ఇలా ఈ ముగ్గురి కలయికతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండటం కోసం 10 లక్షల కోట్ల అప్పులు చేసి ఎన్నో ఆందోళనలు, ఎన్నెన్నో అఘాయిత్యాలు, ఎస్సీల్ని బీసీల్ని అభద్రతకు గురి చేయటం, ప్రశ్నిస్తే గుండు గీయటం, లేదంటే పోలీస్ స్టేషన్ తరలించి కేసులు పెట్టియటం, ఇలా చేసే ప్రభుత్వాలు ఇంతకుముందు చరిత్రలో లేవు, రేపు రాబోయే కాలంలో రావు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డికి